బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. చాలా వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్ లో. యాక్టర్ రవితేజ గారు ఎందుకు హిట్ సాధించలేకపోతున్నారు, ఏమైంది అని ఒక ఫన్ అనాలిసిస్ చేద్దాం ఆ టాపిక్ మీద అని ఈ వీడియో చేస్తున్నాను. మొదట అండర్స్టాండ్ చేసుకోవాలంటే సరదాగా అతను ఫిల్మోగ్రఫీ చూశాను. అతను ఫిల్మోగ్రఫీలో ఫస్ట్ మనం చూస్తే ఒక డేరింగ్ యంగ్ మ్యాన్ లాగా పోలీస్ కి అగేన్స్ట్ గా వెళ్ళినట్టు, ఒక సినిమాలో ఏమో కరప్షన్ కి అగేన్స్ట్ గా వెళ్ళినట్టు, ఇంకొక సినిమాలో ఇంకో సిస్టమాటిక్ ప్రాబ్లం ఇంకోటి ఏదో అగేన్స్ట్ గా వెళ్ళినట్టు, అలా రకరకాలుగా ఉంటాయి. మొదటేమో ఒక సింగిల్ మదర్ చైల్డ్ గా కూడా కొంచెం ఇంట్రడక్షన్ అది అయింది. సో రకరకాలుగా కొంచెం ఇమేజ్ బిల్డప్ చేసి ఒక్కొక్క సిస్టమాటిక్ ఫెయిల్యూర్ ని అతను ఎత్తి చూపించి అలా ముందుకి బాగానే ఎదిగారు. చాలా మంది ఇప్పుడున్న ఫిల్మ్ యాక్టర్స్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఫస్ట్ లో కొంచెం క్యూట్ గా బాయ్ నెక్స్ట్ డోర్ లో వస్తారు, తర్వాత ఏమో సిస్టమాటిక్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తారు. సో ఈ సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్ ఏంటంటే కరప్షన్, కామన్ మ్యాన్ కి అగేన్స్ట్ గా ఉండడం, దాన్ని ఎదిరించడం, ఇలాంటి మాట. సో అలాంటివి జనాలు యాక్సెప్ట్ చేసేస్తారు, ఎందుకంటే అవి రోజు చూసే ప్రాబ్లమ్స్ కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేసి పెద్ద హీరో చేస్తారని నా ఫీలింగ్. తర్వాత ఏమవుతుందంటే మెల్లగా ఒక లెవెల్ ఎదిగి సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్ నుంచి సివిలైజేషనల్ ప్రోపగండాలోకి మెల్లగా వెళ్తుంటారు. అంటే ఏంటి, అసురులను పొగడడం, అంటే రావణాసురుల్ని వాళ్ళని పొగడడం, ఇంకా ఇండియాని కొంచెం తక్కువగా మారడం ఓవరాల్ గా. ఇంకా నేను దుబాయ్ లో షాపింగ్ చేస్తాను, ఇండియాలో చేయను, ఇండియాలో బట్టలు బాగోవు, ఇలాంటి ఇండస్ట్రీకి అగేన్స్ట్ గా మాట్లాడడం, అవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు వాళ్ళ గ్రాఫ్ పడిపోతూ మెల్లగా ఉంటుంది. 50% ఆఫ్ ది పీపుల్. కొంతమందికి అది పడదు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో యాక్టర్స్ అందరూ అది బ్రీచ్ చేశారు. ఇది ఒక కోటలా అనుకుంటే, ఒక సీజ్ వార్ఫేర్ లో, ఒక మెంటల్ సీజ్ వార్ఫేర్ లో కోటలా అనుకుంటే, ఆ కోటని తమిళనాడు వాళ్ళందరూ యాక్టర్స్ బ్రీచ్ చేశారు. వాళ్ళు రావణాసుడు అన్నా, ఇండియాని తిట్టినా, పాకిస్తాన్ పొగిడినా అక్కడ సినిమా హిట్ అయిపోయి చూసేస్తారు. మాక్సిమం ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు రాడికలైజ్ అయిపోయారు. ఇన్ షార్ట్ అలాగా ఇక్కడ కూడా ఇంకా హాఫ్ రాడికలైజ్ అయ్యారు, హాఫ్ రాడికలైజ్ అవ్వలేదు. కాబట్టి తెలుగు వాళ్ళు వీళ్ళు ఇలాంటివి చేస్తే కొంతమంది ఎస్కేప్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ ఎన్టీఆర్ గారు దానవేరు సూర్యకర్ణలో కర్ణుడిని ఎక్కువగా చూపించి మిగతా వాళ్ళని తక్కువ చూపించడం, అలాంటివన్నీ చేసి ఎస్కేప్ అయిపోయి సీఎం అయిపోయారు. సో ఆ హవా అప్పుడు సాగి కానీ కొంతమంది యాక్టర్స్ కావదు. ఇప్పుడు నాని గారు చాలా మటుకు ఇప్పుడు సివిలైజేషన్ గా చాలా ప్రాపగండా అగేన్స్ట్ గా చేసిన మూవీస్ చాలా చేస్తుంటారు. అతను కొంచెం సక్సెస్ అవుతున్నారు, కానీ ఇతను అవ్వట్లేదు. సో ఈ బ్రీచ్ చేయాల్సిన వాళ్ళు మరి ఏమో ఇమేజ్ ఎలా ఉంటుందో తెలియదు. ప్రభాస్ గారు కూడా కొంచెం ట్రై చేశారు, రాముడినే జీసస్ క్రైస్ట్ లా చూపించిన ఒక సినిమాలో. ఇంకా మళ్ళీ కర్ణుడిని ఒక కొత్త ఏదో ఫ్యూచరిస్టిక్ డిస్టోపియన్ దాంట్లో చూపించడం హైలైట్ గా. సో ఇలాంటివన్నీ చేసి అతను కూడా బ్రీచ్ చేయలేకపోయారు, బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వకపోవడం వల్ల. సో ఇది యాక్చువల్ ట్రెండ్ అవుతుంది. ఈ సివిలైజేషనల్ ప్రాపగండాని, లేకపోతే సివిలైజేషన్ లోటుపాటుని ఎత్తి చూపించడం. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. అది రవితేజ గారు ఫెయిల్యూర్ అవుతున్నారు. లుక్స్ ఏమైనా స్క్రీన్ మీద బాగాలేవా యాక్సెప్ట్ చేయకపోవడానికి, అది కూడా అవ్వచ్చు. ఆ మేక్ బిలీవ్ చేయలేకపోతున్నారు అతను. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆ మేక్ బిలీవ్ ని బాక్స్ ఆఫీస్ గా సఫలీకృతం చేయలేకపోతున్నారు. ఓవరాల్ గా ఇండస్ట్రీ ప్యాటర్న్ ఏంటంటే ఇలా ఫస్ట్ గుడ్ బాయ్ లో రావడం, అలా మెల్లగా సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్. అవేంటి, మళ్ళీ కొలోనియల్ అనార్కీ తాలూకా సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్ నే మళ్ళీ చూపిస్తూ ఎవరైతే వెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళు మళ్ళీ చూపించుకుంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసి మెల్లగా సివిలైజేషనల్ ప్రాపగండా వైపు వెళ్తే కొంతమంది హిట్ అవుతారు, కొంతమంది బాక్స్ ఆఫీస్ గా హిట్ అవ్వరు. ఎండ్ ఆఫ్ ది డే ఒక అబద్ధాన్ని 1000 మంది 1000 రకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఆ అబద్ధం బాగా చెప్పగలుగుతారు, నమ్మగలిగేలాగా. కొంతమంది జనాలు తీసుకోలేరు ఆ అబద్ధాన్ని. ఎండ్ ఆఫ్ ది డే ఇండియన్ ఫిల్మ్స్ అంటే అంతే, ప్రాపగండా నెరేటివ్ సెట్ చేయడానికే చేస్తుంటారు అని నా అసెస్మెంట్. అందులో ఒక డ్రాప్ ఈ రవితేజ గారు. ఇతను మేక్ బిలీవ్ చేసే కెపాసిటీ తగ్గింది అంతే. అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వేరే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.